ఉన్నట్టుండే నాకు కళ్ళు తిరిగాయి, గుండెంతా పట్టేసినట్లయింది. అంతలో ఎవరో వచ్చి ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు గనక సమయానికి ఆదుకోకపోయి ఉంటే ఆయన నాకు దక్కేవారు కాదు. ఇదిగో ఇదే మాట ఇంకోసారి అన్నావంటే నిజంగానే చంపేస్తాను. దేనికిరా చంపుతావు? మీ అమ్మకు ఫోన్ చేస్తే తప్పేంటి? ఆయన నిన్నేమన్నా రోజు ఫోన్ చేయమని చెప్తున్నానా? ఈ రోజు నీ పుట్టినరోజనే కదా చేయమన్నాను. నాకిష్టం లేని పని నా చేత చేయించొద్దని నీకెన్నిసార్లు చెప్పానే? ఒరే చూడు, నిజంగా దేవుడు అనేవాడే ఉంటే ఈరోజు ఖచ్చితంగా మీ అమ్మని నిన్ను కలుపుతాడు. చూసాంలే. హలో హలో అలాగే సార్. ఓకే సార్. ఇదిగో ముసలి, నా కోసం అక్కడ ప్యాసింజర్ రెడీగా ఉంది, వస్తాను. ఈవినింగ్ రెడీగా ఉండు, సినిమాకి వెళ్దాం. నా తలరాత కాకపోతే ఎంత కాదనుకున్నా వీళ్ళకే దొరికిపోతున్నాను. జీకే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే నాన్న. మేడం, ఇటు వెళ్తే ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని తొందరగా వదిలించుకోవాలంటే రైట్ సైడ్ నుంచి షార్ట్ కట్ ఉంది, అటు వెళ్తున్నాను. ఏరా, ఇంకా నా మీదున్న కోపం తగ్గలేదా? నేనొచ్చింది నీకోసమేరా. ఆ దేవుడి దయవల్ల నువ్వే టాక్సీ తీసుకునొచ్చావు. కనీసం ఈ రోజైనా హ్యాపీగా ఉందామనుకుంటే ఆ దేవుడికి కన్ను కొట్టింది. ఇదిగోరా, నీకిష్టమైన లడ్డూలు చేసి తీసుకొచ్చాను, తీసుకో. మేడం, మరో 10 నిమిషాల్లో మీరు చెప్పిన అడ్రస్కి చేరతాం. ఇలా ఎంతకాలం నన్ను దూరంగా పెడతావురా? నేనేం చేశాను చెప్పు? అమ్మ పిల్లల్ని దారిలో పెట్టడానికి దండించదా? అదే తప్పనుకుంటే ఎలా చెప్పు? సరే, నేను చేసింది తప్పే, నేనే ఒప్పుకుంటాను. నన్ను క్షమించు. పోనీ నీ కోపం పోయేలా నాకేదైనా శిక్ష విధించు. ఇప్పుడు చేస్తోంది అదే. ఆ శిక్ష జీవితాంతం విధించాలా? ఇప్పటికే నిన్ను చాలా మిస్ చేసుకున్నాన్రా. నా మాట వినరా? ఇలా నువ్వు బతకడం నాకు నచ్చలేదురా. ఇదిగోండి, మీరు చెప్పిన స్ట్రీట్లోకి వచ్చాం. మరో 2 నిమిషాలు ఆగితే మీరు దిగిపోవచ్చు. అయితే నా మాట వినవా? రేయ్, ఈసారి బుకింగ్ ఇచ్చే ముందు కస్టమర్ పేరు కనుక్కోనివ్వు, లేదంటే చంపేస్తాను. మీరు దిగాల్సిన ప్లేస్ వచ్చింది, దిగితే సంతోషిస్తాం. నువ్వు మీ అమ్మని తీసుకొచ్చావా? డబ్బులు ఇవ్వండి, వెళ్ళాలి.
చిల్లర లేదు. పర్వాలేదు, తీసుకోరా. నేను చిల్లర మనిషిని కాదులే, మీరే ఉంచుకోండి. చాలా ఆశగా వచ్చాను డాడీ. ఈరోజు వాడి పుట్టినరోజు కదా, కనీసం ఈ రోజైనా నాతో సరిగ్గా మాట్లాడతాడని వచ్చాను. ఎందుకు మాట్లాడాలి? అసలు ఆవిడ గారు నాకు కస్టమర్గా రావటం నా దరిద్రం కాకపోతే ఏంటి? నవ్వావంటే తలకాయ పగల కొడతాను ముసలి. మధ్యలో నేనేం చేశానురా? ఏం చేశావా? ఏ నోటితో అన్నావో గాని నీ మాటే శాపంగా తగిలినట్లు ఆవిడే కలిసింది. ఛీ! నన్ను చూడ్డమే శాపంగా అనుకుంటుంటే ఎలా డాడీ? ఇలా ఎంతకాలం? ఏ మనిషికైనా ఎదుటి వాళ్ళ మీద కోపం ఎంతకాలం ఉంటుంది? కనీసం వాడికి నా మీద జాలి కూడా లేదా? నువ్వు తప్పుగా అనుకుంటున్నావమ్మా. వాడిలో జాలి, దయ అవన్నీ ఉన్నాయి, కాకపోతే కాస్తంత మూర్ఖత్వం అంతే. అవునే, నేను మూర్ఖుణ్ణే. నేను ఎలాంటి వాడినో తెలిసి ఎందుకు నా జోలికి రావాలి? ఇప్పుడు నేను అమ్మ అని ఆప్యాయంగా పలకరించినంత మాత్రాన ఆవిడికి వచ్చేదేంటి? మనశ్శాంతి డాడీ. వాడి నోటి నుంచి ఒక్కసారి ఆప్యాయంగా అమ్మా అని పిలిపించుకుంటే చాలు. వాడు నా మొదటి బిడ్డ. ఏ ఆడదానికైనా అమ్మా అని పిలిచిన మొదటి బిడ్డ మీద ఉండే ప్రేమని వెలకట్టగలమా? అలా పిలవాలి అంటే ఇదిగో ఇక్కడి నుంచి రావాలి. నాకు అనిపిస్తోంది తనని క్షమించేద్దామని, కానీ తనని చూడగానే కోపం వస్తోంది. నన్ను పోలీసులకు పట్టించిన ఆ రోజు గుర్తొస్తుంది. మీ అమ్మ పట్టించడం ఏంట్రా? నువ్వు తల పగల కొట్టిన ఆ టీచర్ చచ్చిపోబట్టే వాళ్ళు నిన్ను అరెస్ట్ చేశారు. ఆయన చచ్చిపోయింది ఆ తర్వాత, కానీ అంతకుముందే ఆవిడ పోలీసులకు పట్టించలేదా? అంటే ఆ ఒక్క కారణంతోనే వాడు నాకు దూరం కావాలా? ఏ చిన్నప్పుడు వాడు అమ్మా అమ్మా అంటూ నా చుట్టూ తిరిగేవాడు. అవన్నీ మర్చిపోయాడా? అక్కడి దాకా ఎందుకు? గౌరీ నన్ను రఘుని కలపడం కోసం వాడిని ఏడిపిస్తే నా దగ్గరికి రాలేదా? నాకు ఊహ తెలియని వయసులో ఏదో జరిగిందంటే నేను నమ్మాలా? నాకు తెలియనప్పుడు ఏం జరిగిందో నాకు అనవసరం. నాకు తెలిసినప్పుడు ఏం జరిగిందో అదే నమ్ముతాను. సరే డాడీ, వాడి చేత అమ్మ అని పిలిపించుకోవడం కోసం నేనేం చెయ్యాలో చెప్పండి. ఎవ్వరు ఏం చెప్పినా ఎవ్వరు ఏం చేసినా నా మనసుకి ఏదనిపిస్తే అదే చేస్తాను. నా జోలికి రాకండి. నిజంగా నాకు అమ్మ అని పిలవాలి అనిపిస్తే ఎంతమంది వద్దన్నా నేను ఆగను. అలా అనిపించినప్పుడు ఎంతమంది చెప్పినా నేను వినను. చూడమ్మా రేఖ, ఏదైనా జరగాలి అంటే అది మనం అనుకుంటే జరగదమ్మా. ఆ భగవంతుడు అనుకోవాలి. వాడి పుట్టినరోజున నువ్వు వాడు కలవాలి అని ఆ దేవుడు అనుకున్నాడు కాబట్టే నిన్ను వాడి కారులోనే ఎక్కించాడు. ఇప్పుడు నిజంగా నిన్ను వాడు అర్థం చేసుకోవాలి అని ఉంటే ఆ దేవుడే మరో మార్గం చూపిస్తాడమ్మా. ధైర్యంగా ఉండు. అసలు ఈ తలనొప్పంతా ఈ క్యాబ్ డ్రైవర్గా పనిచేయడం వల్లే వచ్చింది. ఆ ముసలాడు నా క్యాబ్ బుక్ చేసి రోజంతా నా మైండ్ తింటాడు. ఈరోజు ఆవిడ గారికి డ్రైవర్గా వెళ్ళాను. అవసరం లేదు,
ఈ క్యాబ్ డ్రైవర్ జాబ్ ఇప్పుడే మానేస్తున్నాను. ఒరే ఒరే, ఇది కూడా మానేసి ఏం చేస్తావురా? ఇంట్లో కూర్చొని చెక్క భజన చేస్తాను. ఎన్నిసార్లు ఆ దేవుడికి మొరపెట్టుకున్నా నా బాధను అర్థం చేసుకోవడం లేదు డాడీ. డాడీ, ఒకసారి అన్నయ్యని కూడా చూసొస్తాను. ఎవరు కావాలి? ఏంటోదినా అలా అడిగా? మరెలా అడగాలి? నేను వదినని గుర్తుంటే ఇన్ని రోజులుగా ఇంటికొచ్చేది? నీ మీద నాకు కోపం వచ్చింది, నేను అలిగాను. పో. వదినా, వదినా, సారీ వదినా. ఏంటో నా వల్ల అందరికీ ఇబ్బందులే కలుగుతున్నాయి. నేనెవరికీ కాకుండా పోతున్నాను. అయ్యయ్యో, ఏంటదినా ఇది? ఏడవకు, నేనేదో తమాషా కల అన్నాను. ఐఎమ్ సారీ. దా ఇలారా. కూర్చో. అయ్యో ప్లీజ్ వదినా, సారీ చెప్పాను కదా, ప్లీజ్ ఏడవకు. ఏం చేయను, ఏడవకు ప్లీజ్. ఊరుకో వదినా. అయ్యో దేనికా కన్నీళ్ళు? ప్లీజ్. అమరేక, ఏమైంది? ఏమైంది స్నేహ? అయ్యో నేనేమనలేదండి. తను రాగానే సరదాగా ఎందుకొచ్చావన్నాను, దానికే. చచా, నీ గురించి కాదులే వదినా, నీ గురించి నాకు తెలీదా? అయితే ముందు కన్నీళ్ళు తుడుచుకో. ఏడవకొదినా, ఈ ఇంటి ఆడపిల్ల నువ్వే ఏడిస్తే మాకెలా ఉంటుందో చెప్పు. ఏంటమ్మరేక, ఏ కష్టం వచ్చినా చెప్పుకోటానికే కదా అన్నా తమ్ముళ్ళు ఉండేది. నీకు ఏ ఇబ్బంది వచ్చినా నాతో చెప్పకూడదా? ఏం చెప్పనన్నయ్యా? నా కొడుకు నాకు రోజు రోజుకి దూరం అవుతున్నాడని చెప్పనా? నేను పోయాకైనా కనీసం నాకు తలకొరివి పెట్టడానికైనా వాడు వస్తాడనే నమ్మకం లేకుండా పోయిందని చెప్పనా? ఏం చెప్పను? ఏమ్మా, జీకేని కలిసావా? కలిసే అవకాశం వాడు నాకెప్పుడిచ్చాడన్నయ్యా? ఈరోజు వాడి పుట్టినరోజు. వాడి కోసమే అక్కడి నుంచి వచ్చాను. దైవికంగా వాడి టాక్సీనే ఎక్కాను. కానీ వాడితో మాట్లాడే అవకాశం లేకుండా చేశాడు. కనీసం ఇక్కడికొస్తే అయినా వాడు మారతాడు అనుకుంటే అది జరగడం లేదు. లేదమ్మా, వాళ్ళలో మార్పు అనేది అంత తొందరగా ఆశించకూడదు. వాణ్ణి ఇంటికి రారా అని చెప్పినా కనీసం ఇటువైపు ఇంతవరకు తొంగి కూడా చూడలేదు. అలాగని వాడు మారడు అని చెప్పను. నాన్నకి బాగోలేదు అంటే ఎలా పరిగెత్తుకొచ్చాడో చూడు. అందరి విషయంలో వాడు బాగానే ఉంటాడన్నయ్యా.
ఒక్క నా విషయంలోనే ఇలా చేస్తున్నాడు. నువ్వేం బాధపడకొదినా. కాలం ఎవరిలోనైనా మార్పు తీసుకొస్తుంది. ఇంకెంతకాలం వదినా? నేను పోయిన తర్వాతనా? అయినా వాణ్ణని ప్రయోజనం ఏంటి? ఇందులో నా తప్పు కూడా ఉంది. వాడి మనసు ఆ చిన్న వయసులోనే గాయపడేలా చేశాను. వాణ్ణి దారికి తేవాలనుకున్నాను, కానీ ఇలా దూరం అవుతాడని అనుకోలేదు. తప్పు నాదే. చూడమ్మ రేఖ, జరిగినవి మంచో చెడు జరిగిపోయాయి. అలా అనుకుంటే పిల్లలకి క్రమశిక్షణ అలవాటు చేయటం కోసం శిక్షించిన తల్లిదండ్రులందరూ పిల్లలకు దూరమయ్యారా? నా కర్మే ఇలా తగలబడింది. దిగులు పడకమ్మా. నేను వాణ్ణి కలుస్తాను, మాట్లాడతాను. వాడెవరి మాట వినడన్నయ్యా. తెలుసమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వేం బాధపడకో. స్నేహ, లోపలికి తీసుకెళ్ళావు. రావదినా. నీకెందుకు తాతయ్య ఈ పనులు? కాఫీ తాగాలనిపించిందమ్మా. కాఫీ కావాలంటే నన్ను అడగచ్చు కదా తాతయ్య. మిమ్మల్ని రెస్ట్ తీసుకోమంటే వెన్రు. వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటానమ్మా? నాకు ఒకే చోట ఉండాలంటే విసుగ్గా ఉంది. ఏదో చిన్న చిన్న పనులు చేయని. నేను వెళ్ళి చూసొస్తానమ్మా. యారా శివయ్య, నువ్వా? రా 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 రా, కూర్చో. ఎలా ఉన్నావురా? పర్వాలేదు. అమ్మా సంధ్య, శివయ్య వచ్చాడు, కాఫీ తీసుకురామ్మా. ఈ మధ్య నీకు ఒంట్లో బాగాలేదని చెప్పారు. అవునరా, పెద్ద ప్రమాదమే తప్పింది. సమయానికి ఎవరో ఒక మహానుభావుడు కాపాడబట్టి బ్రతికి బయటపడ్డాను. ఇంకేంటి విశేషాలు? ఇంట్లో అంతా బాగున్నారా? అంతా బాగున్నారు. ఈ ఊరొచ్చాను, ఎలాగూ వచ్చాను కదా, నిన్ను చూసినట్లుంటుందని వచ్చాను. తాతయ్య, కాఫీ. ఏరా, ఈ అమ్మాయి నా మనవరాలే. అలాగా? రేయ్, ఈ అమ్మాయిని చూశాక నాకు ఆలోచన వచ్చింది, చెప్పనా? ఏంటది? నా మనవడున్నాడ్రా, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. వాడికి ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. వీళ్ళ జంట చాలా బాగుంటుంది. అలాగా? సరే చూడు, మీ ఇంట్లో కూడా మాట్లాడి అందరూ ఒప్పుకుంటే అలాగే చేద్దాం. సరే మరి, నేను బయలుదేరతానురా. అమ్మాయిని పిలిస్తే ఓసారి చెప్పెళ్తాను. అమ్మా సంధ్య, వస్తున్నాను తాతయ్య. రే, ఆ ఫోటో ఎవరిదిరా? ఆవిడేరా, నా మనవరాలని కన్న తల్లి.
ఎవరు ఈవిడా? అవును, నీకు తెలుసా? తెలుసా ఏంటి? మేముండే ఏరియాలోనే ఉండేది. కట్టుకున్న మొగుండు వదిలేసి ఇల్లు వదిలొచ్చింది అన్నారు. కొంతమంది వేరే ఎవరి మొగుడుతోనో తిరుగుతూ ఉంటే తన్ని పంపించారు అన్నారు. ఆవిడ కూతురా ఈ అమ్మాయి. రేయ్, ఏమిట్రా నువ్వు అనేది? అవునరా, నాకు బాగా గుర్తు. అసలు ఈ అమ్మాయిని ఏ తండ్రి కన్నాదో ఆవిడికే తెలీదు. అలాంటి దాని కూతుర్ని నా మనవడికి చేసుకోవాలా? వద్దురా, ఏదో అనేశాను. వస్తాను.